హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. శనగలు తయారు చేస్తున్నాను. శనగలు ఈసారి చాలా నష్టం వచ్చిందండి, బాగా పండలేదు. ఎన్ని నలుపులు ఎక్కువ ఉన్నాయి. ఇట్లా చేస్తున్నానండి. ఇక్కడ ఇంకా నలుపులు ఎక్కువ ఉన్నాయి చూడండి. ఇట్లా అవన్నీ ఏరి దీంట్లో ఉండే పుల్లలు అవన్నీ ఏరి అక్కడ వేస్తున్నాను. నేను తయారు చేసినవన్నీ దీంట్లో వేసినాను. అన్నీ చేసేసాను. నల్లవన్నీ ఏరుకున్నాను అనమాట. ఇక్కడ పెట్టాను నల్లవన్నీ. పొట్టంతా ఇక్కడ చెరిగేసానండి. ఇంకా అదేనండి, ఇంకా అయిపోయినాయండి. సంచిలో పోసుకున్నాను. అన్నీ చేసేసాను. శనగలన్నీ శుభ్రంగా పొట్టు లేకోకుండా, పుల్లలు లేకోకుండా, మట్టి అవి రాళ్ళు లేకోకుండా అన్నీ చాటతో శుభ్రంగా చేసేసుకున్నాం కదండి. క్లీన్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ శనగల్ని కడిగేసుకోవాలి. ఇప్పుడు కడిగేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలి. శనగల్ని టబ్బులో పోసానండి, వాటర్ ఉన్న టబ్బులో. ఇవన్నీ కడిగేసుకుంటున్నాను అనమాట. ఈ శనగలన్నీ దీంట్లో ఏమన్నా చిన్న చిన్న మట్టి ఉన్నా, చిన్న చిన్న రాళ్ళు ఉన్నా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. ఇవన్నీ ఇట్లా కడిగేసుకొని 1 గంట సేపు నానబెట్టుకోవాలండి. గంట సేపు నానే కదండి శనగలు. ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందాం. ఇట్లా నాన్నాయి అన్నమాట. ఇట్లా నానాయనుకో మనకు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. మనము తిరగలు పెట్టి తిప్పినప్పుడు ఈ విధంగా ఇవి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా తీసేసానండి. శనగలన్నీ బకెట్ నిండా అయినాయి అన్నమాట. ఇంకో బకెట్ 2 బకెట్లు అయ్యాయి. ఇవి నాన్నాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వచ్చినాయి అన్నమాట. ఇవి ఎండితే మళ్ళీ 1 బకెట్ అవుతాయండి. ఈ విధంగా 2 బకెట్లకు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు మేడపైన ఎండలో ఆరవేద్దాం. బకెట్ మేడపైకి తీసుకుపోతున్నానండి. 2 బకెట్లు తెచ్చానండి మేడపైకి. ఇవన్నీ ఆరవద్దాం. ఇవన్నీ ఆరవస్తున్నానండి. ఇవన్నీ ఇట్లా అనేస్తే బాగా ఎండుతాయి అన్నమాట ఈ శనగలు. ఎండబోసాను. ఇంకో బకెట్ ఉన్నాయి, అవి ఎండవేయాలి. చూడండి, ఇవి నాన్నాయి కాబట్టి పొట్టు ఈజీగా వచ్చేస్తాయి. ఇలా 2 బకెట్లలో పోసానండి. ఇవి బాగా ఎండాల. ఆరబోసిన శనగలన్నీ ఎండాయండి. ఇప్పుడు మనం తిరగలో పోసి తిరిపేయాలన్నమాట. బేళ్ళు అవుతాయి అన్నమాట. బేడలు ఈ విధంగా అయితే తిరగలు వేసి తిప్పితే పొట్టులు ఎక్కువకుండా. ఇవన్నీ మనం ఎత్తేసి తిరగల్లో తిప్పేద్దాం. శనగలు ఎండినవి ఇట్లా తిరగల్లో వేసి తిప్పేశారండి. ఇవి తిప్పేసిన తర్వాత పొట్టు వస్తుంది అన్నమాట. ఆ పొట్టు చాట్లో చెరిగేస్తే సరిపోతుంది. ఇట్లా బేళ్ళు తయారవుతాయి అన్నమాట. శనగ బేడలు ఇవి మిల్లుకు పట్టించి పిండి ఆడేయాలి.
ఈ శనగబేడలతో మనం పాయసం చేసుకోవచ్చండి. బెల్లం పాయసం అన్నమాట. శనగబేడలు వేసి సగ్గు బియ్యం వేసి బెల్లం పాయసం చేస్తారు. ఈ శనగబేడలు మిల్లుకు పట్టించామండి. ఈ విధంగా శనగపిండి వచ్చిందండి. ఈ శనగపిండితో మనము పకోడాలు చేసుకోవచ్చు, మిర్చి బజ్జీ చేసుకోవచ్చు. తర్వాత స్వీట్ ఐటమ్ అన్నమాట, లడ్డు, మైసూర్పాకు, ఆ విధంగా మిక్చర్ ప్యాకెట్లు, మిక్చర్ అనేది తయారు చేసుకోవచ్చండి ఈ పిండితో. మనము ఇప్పుడు ఆ విధంగా శనగల నుంచి ఈ విధంగా మనం ప్రోడక్ట్స్ అన్ని తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా శనగపిండితో రకరకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఈ తెల్ల శనగలండి. ఈ తెల్ల శనగలతో మనం కూర చేసుకోవచ్చు. ఎర్ర శనగలతో మనం ఆ విధంగా నానబోసి ఎండబోసి తిరగల్లో ఈసిరి వాటిని బ్యాళ్ళు చేసి బ్యాళ్ళ నుంచి పిండి చేసుకొని పిండి నుంచి మనం రకరకాల స్వీట్ ఐటమ్స్, హాట్ ఐటమ్స్ తయారు చేసుకోవచ్చండి. సరే అయితే ఉంటానండి, బాయ్.